మరి జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సైమల్టేనియస్గా అందరూ కూడా ఇవాళ ఏమంటున్నారు అంటే ప్రత్యర్థులు అందరూ కూడా ఓన్లీ సంక్షేమ పథకాలే ప్రజలకు అందుతున్నాయి కానీ అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. సంక్షేమ పథకాలు వేరు, అభివృద్ధి వేరు కాదు. ఎప్పుడు కూడా సంక్షేమ పథకాల్లోనే అభివృద్ధి దాగి ఉంది అనమాట. ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు అవుతుంది. రాష్ట్రంలో 17,000 సచివాలయాలు ఉన్నాయి. ఎన్ని లక్షల ప్రభుత్వం యొక్క ఆస్తి అభివృద్ధి అవుతూ ఉంది. కాబట్టి సంక్షేమంలోనే అభివృద్ధి దాగి ఉంది. ప్రాజెక్టులు కొన్ని అయినాయి. ఈసారి ఫస్ట్ ఒక మనిషికి పేదవానికి సంపద సృష్టించే శ్రమజీవులు కడుపుండా ముందు తిండి పెట్టాలి. తిండి పెట్టిన తర్వాత పని చేయమని చెప్పాలి. ప్రాజెక్టుల దగ్గర కానీ పొలాలలో కానీ భవనాల దగ్గర పని చేయమంటే అప్పుడు అభివృద్ధి జరుగుతుంది అనమాట. కాబట్టి కడుపుండా తిండి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా. కొంత అభివృద్ధి దాంట్లోనే ఇమిడి ఉంది. కొన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా చేపట్టాడు. ఇవాళ మరి 974 కిలోమీటర్లు తీరరేఖ ఎంబడి ఓడరేవులన్నీ కూడా హార్బర్స్ అన్నీ కూడా మరి షిప్పింగ్ హార్బర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. అవి పూర్తి అయితే కనుక మరి విదేశీ మార్గధర్మం వస్తుంది. మనకు ఎంతో ఎగుమతి దిగుమతులకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. నెక్స్ట్ ఈసారి 2024లో కనుక మే నెలలో జగన్మోహన్ రెడ్డి మరి 100% ఆయన గెలుస్తాడు అత్యధిక మెజార్టీతో. మరి ఈసారి అభివృద్ధి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సంక్షేమ పథకాలు కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. మరి అభివృద్ధి కూడా మరింత శరవేగంగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి. ఒక రాష్ట్ర అభివృద్ధి కానీ, ఒక దేశ అభివృద్ధి కానీ, ఒక ప్రపంచ అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటివి అవి. కాబట్టి ఫస్ట్ ఇవ్వాల్సింది కొంచెం ప్రయారిటీ సంక్షేమ పథకాలు, నెక్స్ట్ మరి అభివృద్ధికి. నెక్స్ట్ 2వ టర్ము 3వ టర్ము సంక్షేమ పథకాలు తగ్గించుకుంటూ అభివృద్ధి పైన ఎక్కువగా ఖర్చు పెడుతూ అభివృద్ధి ఫలాలన్నీ కూడా పేదలకంతా కూడా వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగేటట్టుగా ఆ విధంగా ఉపాధి హామీ లభిస్తుంది. వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటారు. ఆ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేసి ఆ విధంగా స్వశక్తి పైన పేదలందరూ బాగుపడే పరిస్థితులు వస్తుంది. అప్పుడు అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెట్టి సంక్షేమాన్ని తగ్గించుకుంటా రావడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు కూడా నేను కూడా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్చిపురం 15,000 ఇస్తాను ప్రతి తల్లికి అంటున్నాడు. అరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు పథకాలు ఇంతవరకు సంక్షేమ పథకాలకు అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ యొక్క ఖాతాల్లోనే పేదల యొక్క ఖాతాల్లోనే 130 సార్లు బట్టన్ నొక్కి మరి 70,000 కోట్లు ఇన్ని సంక్షేమ పథకాలు కలిపి 70,000 కోట్లు అవుతుంది మరి సంవత్సరానికి. అటువంటిది ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు ఈ పథకాలు నిన్న మేనిఫెస్టోలో ప్రకటించినవన్నీ అవి 1,62,000 రూపాయలు అవుతాయి. సంవత్సరానికి 1,62,000 రూపాయలు రాష్ట్ర బడ్జెట్ మరి అంతా సరిపోతుంది. కాబట్టి మరి ఇంత డబ్బు ఎలా మెయింటైన్ చేస్తాడు? సంపద సృష్టిస్తాను అంటున్నాడు. సంపద ఎట్లా సృష్టిస్తావు నువ్వు? కాబట్టి సంపద సృష్టించడం అదంతా ఒట్టిది. 2014లో చంద్రబాబు నాయుడు మరి అనేక సంక్షేమ పథకాలని ప్రకటించాడు. 650 హామీలు ఇచ్చినాడు 2014 మరి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు. ఒక్కటైనా కానీ అమలు పరచలేదు. ఒక్కటంటే ఒకటి 2014 నుండి 19 వరకు సాగించినాడు. ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2020 మరి 4 వరకు తాను ఇచ్చినటువంటి హామీలు మరి నవరత్నాలు అన్నీ కూడా ఒక సంవత్సరం నుండి మొదలుపెట్టి 2 ఏళ్లలో పూర్తిగా అమలు పరిచినాడు. మరి తాను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు. కాబట్టి 24 వరకు ఇప్పుడు మళ్ళీ అవే హామీలు మరి కంటిన్యూషను, అవే సంక్షేమ పథకాలు కంటిన్యూషను ఇప్పుడు చేస్తాడు. కాబట్టి ఈసారి మరి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి మరింతగా శరవేగంగా ముందుకు నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇప్పుడు లేటెస్ట్ 2 రోజుల కింద ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అనేక విషయాలు అవన్నీ కూడా అమలుపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వము కానీ ఏ ముఖ్యమంత్రి కానీ అవి 1,62,000 రూపాయలు అవుతుంది. వాటికి అంత బడ్జెట్ మనకు లేదు. 70,000 బడ్జెట్ సంవత్సరానికి 70,000 కోట్ల మరి బడ్జెట్టు. అక్కడికే శక్తికి మించి జగన్మోహన్ రెడ్డి పేదలపైన ఆయన అభిమానం కాబట్టి ఆయన నైజమే పేదలను ఉద్ధరించాలా, మనిషిని మనిషిగా గౌరవించాలని మనస్తత్వం కలిగినవాడు కాబట్టి 70,000 కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు అమలుపరిచినాడు. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అయితే 1,62,000 కోట్లు అవుతుంది. మరి అంత బడ్జెట్ లేదు.
2014-19 వరకు తను 650 ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చినా ఏ ఒక్కటి అమలు పరచడని ప్రజలందరికీ బాగా తెలుసు. చంద్రబాబు యొక్క మేనిఫెస్టోని ఏ ఒక్కరూ నమ్మరు. దానికి రుజువు ఆయన చేతలారా చేసుకున్నాడు నమ్మకుండా. 2014 నుండి 2019 వరకు తాను ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 650 హామీలు ఒకటి నెరవేర్చలేదు కాబట్టి ఎవరూ నమ్మరు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నవరత్నాలన్నింటిని కూడా మరి 4-5 ఏళ్లలో మొత్తం అమలు పరిచాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన ఒక నమ్మకం ఏర్పడింది అనమాట పేద ప్రజలందరికీ కూడా, సామాన్య ఓటర్లందరికీ. కాబట్టి అవే పథకాలన్నీ కంటిన్యూషన్ చేస్తూ ఏదో 1, 2, 3 ఇప్పుడు కొంచెం పెంచినాడు. కాబట్టి మరి అవన్నీ ఇస్తాడని నమ్మకం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మోసపూరితమైన అబద్ధాలతో కూడుకున్నటువంటి ఈ దగా హామీలన్నీ కూడా ఏ పేదవాళ్ళు కూడా నమ్మరు కాక నమ్మరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక విశ్వసనీయత ఉంది కాబట్టి గతంలో ఇచ్చిన హామీలన్నీ అమలుపరిచినాడు. కాబట్టి ఇప్పుడు కూడా అవి అమలు పరుస్తాడు, మరింత మెరుగుగా అమలు పరుస్తాడనే ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. కాబట్టి పేదవాళ్ళందరికీ కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డికే పేదలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకు 25 ఎంపీలు మొత్తం మరి గెలిపించడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు హామీలను ఎవరు నమ్మరు.